Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది. కీర్తనల గ్రంథం 116వ అధ్యాయం 15వ వచనం. Precious in the sight of the Lord is the death of his saints. The book of Psalms chapter 116 verses 15. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. చూడండి, సాధారణంగా మనుషుల యొక్క జీవితంలో కూడా మరణం అనేది ఉంటుంది. మరి ఒక వ్యక్తి మరణించినప్పుడు వారి యొక్క మరణమును గురించి నలుగురు మాట్లాడుకుంటారు. ఎలా చనిపోయారు, ఏమైనది, ఏంటి అనే యొక్క ప్రశ్నలతో అడుగుతూ వారి గురించి తెలుసుకొని లేదా వారి మీద జాలిపడు మాట్లాడుతూ ఉంటారు. వారి యొక్క మరణానంతరం వారిని మర్చిపోతారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే దేవుని యందు విశ్వసించిన వారు, దేవునిని నమ్ముకొని దేవునికి భక్తి చేసేవారు, దేవుని ఆరాధించేవారు, స్తుతించేవారు, మహిమపరిచేవారు మరణించినప్పుడు దేవుడు వారి యొక్క భక్తిని బట్టి, విశ్వాసముని బట్టి దేవుడు వారి పట్ల దృష్టి నిలిపి ఎంతో విలువైనదిగా దేవుడు భావిస్తాడండి. వారి యొక్క ఆత్మను పరలోక రాజ్యంలోనికి చేర్చాలని దేవుడు వారి యొక్క మరణమును ఎంతో విలువైనదిగా దేవుడు ఆలోచన చేస్తూ ఉంటాడు. కానీ మనుషుల యొక్క జీవితం ఎలా ఉంటుంది? మనిషి చనిపోయినప్పుడు ఒక 4 రోజులు మాట్లాడుకుంటారు, మర్చిపోతారు. వారి గురించి ఇంకా ఊసే ఉండదు. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడండి. ప్రతి ఒక్క ఆత్మను దేవుడు గ్రహిస్తున్నాడు. వారి యొక్క ఆత్మ పరలోకమునక లేక నరకమునక అనేది దేవుడు కూడా దృష్టి నిలిపి ఉంచాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలదని దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. కనుక మనము కూడా మన యొక్క మరణం రాకముందే సిద్ధపాటు కలిగి దేవుని ఎడల ఆయన యందు విశ్వాసించి ఆయన భక్తిలో మనము ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ లోకాన్ని విడిచిపెట్టి దేవుని సంబంధిగా జీవిస్తే దేవుడు తప్పకుండా మన యొక్క మరణము మీద కూడా దేవుని యొక్క దృష్టి ఉంటుంది, దేవుని యొక్క ఆలోచన ఉంటుందండి, దేవుని యొక్క కృప ఉంటుంది. మన యొక్క ఆత్మ దేవుడు పరలోక రాజ్యంలోనికి తీసుకువెళ్ళడానికి అనుమతించడానికి దేవుని యొక్క ఆజ్ఞ అనేది ఉండాలి. కాబట్టి నీవు నేను మరి మనందరం కూడా దేవుని యందు విశ్వసించిన వారమై దేవుని యొక్క భక్తిలో నీవు నేను మనం ముందుకి సాగిపోదుము కాక. ప్రార్థన. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తికర్తమైన యేసయ్య, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రవ్వా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రవ్వా. మాలో మరణం రాకముందే ప్రవ్వా మాకై మేము నీ యందు విశ్వసించి నీ భక్తిలో నిన్ను ఆరాధిస్తూ నిన్ను స్తుతిస్తూ ప్రవ్వా నీ బిడ్డలంగా మేము జీవించేలాగున ప్రవ్వా సహాయము దయచేయండి తండ్రి. నీ దృష్టికి మేము మా యొక్క మరణం అనేది ఎంతో విలువైనదిగా దేవా మా యొక్క ఆత్మను నీ యొక్క పరలోక రాజ్యంలోనికి చేర్చుకున్నామని ప్రతి ఒక్కరికి నీ దేవా నిన్ను నమ్ముకొని ప్రభా నీ బిడ్డలుగా జీవించి దేవా అట్టి కృపా కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుతూ యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.